ఏఐ టెక్నాలజీలో కూడా ఇంకా ఈ యొక్క క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు ఇంకా అక్కడక్కడ అనేక ప్రాంతాలలో కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోసకాయపల్లి గ్రామంలో గత ఆదివారం జరిగినటువంటి సంఘటనతో అందరూ కూడా భయభ్రాంతులు గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ పిల్లి ఆనంద్ కుమార్ అనే యువకుడిని అయితే అతి దారుణంగా ఆ బంధువే ఈ యొక్క కత్తితో నరికి చెప్పినటువంటి ఘటనతో మొత్తం ఈ యొక్క దోసకాయపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగే ఈ యొక్క ఘటన జరిగిన నేపథ్యంలోనే అతను గత కొన్నాళ్ళ నుంచి కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తను చెడుపు చేస్తున్నారని, ఈ యొక్క మంత్రాలు ఏదో ఉపయోగిస్తున్నారని, ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తున్నారు ఒక అనుమానం పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గర బంధువే అలాగే రాజ్ కమల్ అనే వ్యక్తి అయితే ఈ యొక్క ఘాతకాన్ని ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనకైతే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. అలాగే ఆనంద్కైతే 2 పిల్లలు ఉన్నారు. అలాగే తన భార్యతో చక్కగా ఆనందంగా తన ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడే జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క దోసకాయపల్లి గ్రామంలోనే ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ప్రాంతంతో పాటు ఆ యొక్క గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే పిల్లి ఆనంద్ సంబంధించినటువంటి గృహం వద్ద ఉన్నాం. తన భార్య త్రివేణి కూడా ఇక్కడే గత కొన్ని రోజుల నుంచి కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడొచ్చు త్రివేణి 2 పిల్లలు కూడా అనాథలైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే దగ్గర బంధువు అలాగే త్రివేణికి దగ్గర బంధువుగా ఉన్నటువంటి అతనంటే వరుసకు సోదరుడు అవుతారట. తానే ఈ యొక్క ఘాతకానికి తన ఇంటికి వచ్చి తన ఇంట్లోనే ఉంటూ తన ఈ విధంగా చేయడంతోనే వాళ్ళందరూ కూడా ఈ జరిగినటువంటి ఘటన జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తను ఈ విధంగా అనాథ అయిపోతున్నారు. తనైతే ఆనంద్ జరిగినటువంటి ఘటనతో ఈ విధంగా దూరం అవడంతోనే వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. త్రివేణి ఉన్నారు, మాట్లాడదాం. ఆనంద్ సంబంధించిన భార్య అసలు ఏం జరిగింది, ఎన్నాళ్ళ క్రితం ఆనంద్ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు, ఈ ఘటనపై ఏం జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది ఆనంద్కి? మీకు ఎప్పుడు ఎన్నాళ్ళ క్రితం వివాహం అయింది? మా మ్యారేజ్ అయ్యి 8 సంవత్సరాలు అయ్యిందండి. మాకు ఇప్పటికొచ్చి ఏ గొడవ లేదండి. మా ఆయన నన్ను అయితే చాలా బాగా చూసుకుంటూవాడండి. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటూవారండి. మాది లవ్ మ్యారేజ్ అండి. మా అన్నయ్య అండి మా అమ్మ మీద కోపమించానని వచ్చాడండి. 4 రోజులు ఉన్నాడండి. 4 రోజులు మా ఆయన కూడా స్నేహితుడిలాగే తిరిగాడండి. ఎక్కడేం చేస్తాడో అన్నీ తెలుసుకుని వెళ్ళిపోయాడండి. వాళ్ళ అమ్మ మాట్లాడుతుందని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 1.5 సంవత్సరం అయ్యిందండి. ఇప్పటికి వచ్చి ఏ గొడవలు మాకు ఆ అబ్బాయితో మాకు మాటలు లేవు, మాతో ఆ అబ్బాయికి మాటలు లేవండి. మరి ఏమైందో నాకైతే తెలియదండి. మొన్న అయితే అలా చేసేసాడండి. నాకు న్యాయం చేయండి, నాకేమీ వద్దండి. మా ఆయన్ని ఎలా అయితే చంపేశాడో ఆ అబ్బాయిని కూడా అలాగే చంపేయాలండి. నాకు న్యాయం చేయండి. నాకు 2 చిన్న పిల్లలండి. నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరండి. మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడికి అయితే మటుకు భూమి మీద ఉండొద్దండి. చంపినోడు మటుకు మాకు న్యాయం చేయండి. చెడుపులు కట్టేట్టడం మా ఆయనకి రాదండి. ప్రార్థనలోనే ఉంటామండి. మీ వద్ద మాట మా ఆయన చెడుపు అయితే చేయలేదండి. ఈ విధంగా చెడుపు చేస్తారని ఎలా మరి ఎందుకు వచ్చింది ఈ ప్రకటన? చెడుపు చేస్తుందో నాకు అనుమానం వచ్చి ఈ విధంగా చేశారన్నట్టుగా ప్రకటన ఈ విధంగా ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు ఆ విధంగా వచ్చింది? అలా ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదండి. ఏ వంక లేక ఏం చేయాలో తెలియక అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు. కానండి ఈ దోసకాయల పిల్లలు ఎవరినన్నా అడిగి చూడండి మీరు. మా ఆయన మంచిగా కానీ చెడ్డ అన్నది ఎక్కడా ఉండదండి. ఒక్కొక్కలా రాసేస్తున్నారండి. ఒక్కొక్కలా రాసి పెడుతున్నారండి. మా ఆయన ఎలాంటి వాళ్ళు ఈ దోసకాయల పిల్లలు అందరినీ అడిగి చూడండి మీకు. ఆ అబ్బాయి అయితే బతకూడదండి. నాకు న్యాయం కావాలండి. మా ఆయన ఎంత బాధపడ్డాడో అలాగే అంతకన్నా ఎక్కువ బాధపడాలని నా కోరిక. నా 2 పిల్లలు నేను ఎంత బాధపడుతున్నామండి. ఎవరమ్మా ఏమవుతాడు మీ ఇప్పుడు ఈ సంఘటన? రాజ్ కుమారా ఏం పేరు అవుతాడండి? రాజ్ కమల్ నాకు అన్నయ్య అవుతాడండి. ఏ ఊరు అతను స్వస్థలం ఎక్కడ? ములకలంక అండి. మా అమ్మకి అలా అక్క అబ్బాయి. మీ అమ్మగారు అలా వాళ్ళ అమ్మగారు తిట్టారని కోపమించి వచ్చారండి మా ఇంటికి. ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు మీ దగ్గరికి? ఆగస్టు 24న వచ్చాడండి. ఏ నెల గుర్తులేదండి నాకు. 1.5 సంవత్సరం అయిందండి వెళ్ళిపోయి ఆ పిల్లాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ మీ ఇంటి దగ్గర? 4 రోజులు ఉన్నాడండి. 4 రోజులు మా ఆయన కూడానే తిరిగివాడండి. మా ఆయన కూడా తిప్పుకుండేవాడండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నీ తెలుసండి ఆ అబ్బాయికి. మా ఆయన నన్ను బాగా చూసుకోవడం, ఆ పిల్లోడు వార్చలేకపోయాడండి. మేము అందంగా మా ఆయన పువ్వులో పెట్టుకుని చూసుకుంటూవాడండి. నా బిడ్డలని నన్ను కింద పెట్టుకోకుండా చూసేవాడండి. అది వార్చలేకపోయాడండి ఆ అబ్బాయి. ఆ అబ్బాయినే తీసేస్తే ఇంకే గొడవ ఉండదని ప్లాన్ వేసి ఇలా చేసేసాడండి. నాకు అందులో అయితే ఏం తెలియదండి. నన్ను 3 మంది 3 రకాలుగా అంటున్నారండి. అది దేవుడికి తెలుసండి. మేము దేవుడిని నమ్మించుకున్న వాళ్ళు. మా ప్రార్థన తప్పించి ఏం తెలియదండి. మా ఆయన ప్రార్థనలోనే ఉంటాడండి. మీరు ఎక్కడ అడిగినా పర్లేదండి. ఆనంద్ అంటే ఎలాంటోడని అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు.
నాకైతే ఆ అబ్బాయి మట్టుకు బతుకు ఉండకూడదండి. నాకు కొంచెం అదొకటి న్యాయం చేసి పెట్టండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మాకు కూడా ఆమెయే కదండి అలాంటి పిల్లాడు. నాకు 2 పిల్లలండి. ప్రాణహాని ఉంటుంది అతని వల్ల. మరి నాకు అన్నీ బాగానండి. మా ఆయన్ని చంపేసినోడు మమ్మల్ని చంపాడండి. మాకు కూడా భయంగానే ఉందండి. నా 2 బిడ్డలండి, చిన్న బిడ్డలు. నా చిన్న బిడ్డ ఇంకా అలా వెళ్ళాడు. నా అనాథ పిల్లలు అయిపోయారండి. నేను అనాథనైపోయానండి. మాకు న్యాయం చేయండి. ఆ అబ్బాయి అయితే బతకూడదండి. నాకైతే సంవత్సరం క్రితం నెల రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు అంటున్నారు. మరి సంవత్సరం క్రితం నుంచి మరి అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా గొడవలు జరిగాయి మీకు? అసలు గొడవ కానీ ఏమి లేవండి. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడండి ఆ అబ్బాయి. ఓకే. వెళ్ళిపోయాక సంవత్సరంన్నర అయిందండి. మరి ఆ అబ్బాయికి ఏమైందో నాకైతే తెలియదండి. మొన్న అయితే అలా చేసేసాడండి మా ఆయన్ని. మా ఆయనకి కానీ అబ్బాయికి కానీ గొడవలు లేవండి. మా ఇంట్లో వాళ్ళకి కానీ మాకు కానీ అసలు గొడవలే లేవండి అబ్బాయితో. మరి ఎందుకు చేశాడో మాకు అదే న్యాయం కావాలంటున్నామండి. ఆ అబ్బాయి చెడిపి అంటున్నారు కానీ చెడిపి ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారు చెప్పండి మీరు? అలాంటివి అసలు ఏమీ లేవండి. ఆయన మా ఆయనకి పని ఏంటండి చెడుపు పెట్టే వరకుని మా ఆయన్ని అలా అన్నారు. అదే తేలాలండి. చెడుపు పెట్టేస్తారండి ఎవరైనా. మనిషి చంపేయడం ఎంత అన్యాయం అండి. నా భర్తను అలా చంపేశాడు. అంటే ఇప్పుడు మీ బ్రదర్ అంటున్నారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు వచ్చారా? వాళ్ళు ఎవరు మా ఇంటికి రాలేదండి. మేము వెళ్ళడానికి మా ఏడుపులో మేము ఉన్నామండి. నా భర్త కోల్పోయి నేను ఉన్నానండి. నా బెడ్లో నేను అనాథ అయిపోయామని ఏడుతున్నామండి. ఎక్కడికి వెళ్ళి అడగమండి మేము. చంపేసిన వాళ్ళు బాగానే ఉన్నారండి. వాళ్ళు వచ్చి తప్పు అయిపోయిందని ఏదోటి మా మీద అడిగి మమ్మల్ని ఏదోటి ఓదార్చాలి కానీ వాళ్ళు కూడా రాలేదండి మా దగ్గరికి. మేము ఎక్కడికి వెళ్ళి మేము తిరగమండి. మేము మా ప్రాణాలు మాకు పోనీయండి, మా బంగారం మాకు పోయిందని మేము ఏడుతున్నామండి. మా ఆయన చూసినట్టు నన్ను ఎవరు చూడండి. ఎంత ఇష్టపడి ఉన్నాడోనండి నా దగ్గర. ఇంతలా చేసేస్తాడని నేను అసలు అనుకోలేదండి. నా భర్త లేని ఎవరు తీర్చలేరండి. మా ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరండి. ఇప్పుడు గతంలో ఉండేటప్పుడు ఇద్దరికి ఏమైనా గొడవలు జరిగితేనే ఇలా జరిగిందని కూడా అంటున్నారు. పోలీసులు కూడా రకరకాలుగా చెప్తున్నారు. అది ఏమన్నా గొడవ ఇద్దరికి మధ్య ఏమన్నా మనస్పర్ధలు జరగడం కానీ అది ఉద్దేశం పెట్టుకుని తను ఈ విధంగా చేసాడు ఇలాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి గొడవలే లేవండి అసలు. మా ఆయనకి అబ్బాయికి అసలు మాట కూడా రాలేదండి. మాట వచ్చినోడైతే నెల రోజులు కూడా పెట్టుకుని తిరగడు కదండి. ఈ అబ్బాయి దగ్గర ఏమున్నాయి ఏం చేస్తాడు ఏం చెప్పడు కదండి. గొడవలు ఉన్నవాడు ఎప్పుడు కూడా పెట్టుకుని తిప్పరు కదండి. లేదండి ఆ అబ్బాయికి. ఈ ఘటన జరిగే ముందు కొన్ని రోజుల క్రితం కానీ తర్వాత కానీ ఎక్కడైనా రావడం కానీ మీ ఆయనతో మాట్లాడడం కానీ రాజ్కుమార్ ఏమైనా చేసే ఉంటాడు? మీ ఆయన ఎలా ఉండేవాడు? లేదండి అలాంటివి ఏమీ లేవండి. ఆ అబ్బాయి సంవత్సరంన్నర అయిందండి ఇప్పటికి. ఆ అబ్బాయితో మేము మాట్లాడలేదండి. ఆ అబ్బాయి మాతో మాట్లాడలేదండి. మరి మొన్న అలా చేసేసాడండి. అంతేనండి. నాకు న్యాయం కావాలండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారండి. బోల్ రకాల కింద చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చెప్పుకుంటారంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే అతను ఇద్దరికి గొడవలు లేవంటున్నారు, అలాగే మీకు ఎటువంటి గొడవలు లేవంటున్నారు. ఎందుకు మరి ఎలా ఎందుకు చేశారు? తన ఆరోగ్య పరిస్థితి ఎంత బాగానే ఉందా ముందు నుంచి కూడా? అతనికి తమ్ముడు ఏమవుతాడు? మీకు అన్నయ్య తమ్ముడా? అన్నయ్య అండి. బాగానే ఉండేవాడండి. ఆ అబ్బాయికి ఏంటంటే కింగ్లా ఉన్నాడు. మనుషులు చంపుకుని తిరిగేవాడండి. ఆ ఎదవకి ఏదో ఒక శిక్ష వేయాలండి. నాకు అదే కోరిక. ఆడు ఇంక అందులో చచ్చిపోవాలండి. ఆడు మా ఆయన ఎంత బాధపడ్డాడో అంతకన్నా మించి బాధపడాడు. అంతే. మాకు న్యాయం చేయాలంటే మీరు అదొకటే చేయాలి. నాకు అన్యాయం. గతంలో మరి ఏమన్నా మిస్బిహేవ్ చేయడం కానీ ఇలాంటి రకరకాలుగా నీతో మాట్లాడడం కానీ మరి ఎందుకు మనస్పర్ధలు ఎలా వచ్చాయన్నది అది నాకు తెలియదండి. మరి అస్సలు నాకేం తెలియదు. డిమాండ్ చేయడం కానీ లేదండి. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? పోలీసులతో మాట్లాడారా? పోలీసులు మిమ్మల్ని విచారణ చేపట్టడం మాత్రం జరిగిందా? లేదండి. అడిగారా? పోలీసులు అడిగారు మిమ్మల్ని? అడిగారండి. ఇలాగే చెప్పానండి. ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నానో వాళ్ళకి అలాగే చెప్పానండి. నాకు న్యాయం చేయండి. అంతే, ఏం కాదు. నా 2 పిల్లలకి నాకు మా ఆయన ఎలా చనిపోయాడు అలా చనిపోతేనే నాకు న్యాయం చేసినట్టండి మీరు. లేకపోతే నాకు న్యాయం చేయలేనట్టండి. ఇప్పుడు మీకు ప్రేమవివాహం జరిగిందన్నారు. అతని స్వస్థలం ఏ ఊరు? అతని సొంత ఊరు? ఆయన సొంత ఊరు నరేంద్రపురం అండి. కిల్లంపూడి వెళ్ళిపోయారండి. మా మ్యారేజ్ అయిన కాంచి మేము ఇక్కడే ఉన్నామండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం వస్తాం అయిందండి. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి మా అత్తయ్య వాళ్ళు కూడా. మా పిల్లల్ని మా ఆయన్ని నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఆవిడకి కడుపు కోత ఇచ్చాడండి. నాకు ఇలాంటి 6 ఇచ్చాడండి. మేము ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేండి ఈ ఎదవ ఇలా చేస్తాడని. కొన్ని రోజుల నుంచి వాళ్ళ మదర్ మీ హస్బెండ్ ఎవరైతే ఆనంద్కి ఫోన్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల నుంచి ఏదో కొంచెం రకరకాలుగా అతను మనసు బాగోలేకపోయినట్టు ఇలా ఉన్నదని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా మాట్లాడారని కూడా తెలుస్తుంది. అది ఏమన్నా మీతో చెప్పారు ఆవిడ? ఏమన్నా లేదండి అలాంటి
నాకు బాధగా ఉంటుంది, ఇలా ఉంటుంది, కొంచెం డల్గా ఉంటున్నాడంటే కదా కొన్ని రోజులు బట్టి నుంచి అలా మదర్ చెప్తుంది. అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు కొంచెం బాధపడ్డా ఇలాంటి ఏదో సంఘటనలు ఏదో జరిగాయి అనేది కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఆమె. లేదండి, అలాంటి బాధలు కట్టుంటే ప్రతిదీ నాకు చెప్తాడండి, నాకు చెప్పే చేస్తాడండి. ఈ 8 సంవత్సరాల నుంచి నాకు ప్రతిదీ చెప్పి చేస్తాడండి. నేను కూడా ఆ అబ్బాయికి చెప్పే చేస్తానండి. ఏదైనా మా ఇద్దరికి తెలియకుండా ఏది లేదండి. అలా ఉంటే నాకు తెలియదండి. లేదండి, అలాంటిది ఏమీ లేదండి. మరి ఎందుకు అసలు కారణం ఏమిటనేది తెలియకుండా ఈ ఘటన మరి ఎలా అనుకుంటారు మీ పెద్దల కుటుంబ సభ్యులు, మీ అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ? అది మాకు తెలియట్లేదండి, మరి ఏ గొడవలు లేవు, ఎందుకు ఇలా చేశాడని. అలా ఎందుకు చేశాడో మాకు కూడా తెలియదండి. మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు? పోలీసులు మొత్తం విచారణ చేపట్టారు అన్నారు. ఒక పక్కన దీనికి సంబంధించిన అంటే క్షుద్రపు అతను చెప్పడం ఆ వెర్షన్ ఆధారంగా చెప్తున్నారు అన్నారు. ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉందంటారు? లేదండి, అలాంటివి ఏమీ లేవండి. అయితే చూసి వారంలోకి ఇలా అలాగే చేశాడు. మా ఆయన కూడా తిరిగాడండి. మా ఆయన ఎలా సంపాదిస్తాడో, మా ఆయన ఏం కొన్నాడో అన్నీ తెలిసిండి అబ్బాయికి. అన్నీ తెలిసి వీళ్ళు ఎంతలా హ్యాపీగా ఉంటున్నారో, ఈ అబ్బాయిని తీసేస్తే ఏ గొడవ ఉండదో, వీళ్ళు ఇదిలో పడిపోతారు. ఆ పిల్లడి ప్లాన్ అయితే అదే అనుకుంటున్నానండి నేను. ఇంకేముందండి ఇందులో? ఆ గొడవ తప్పించి ఏమీ లేదండి. ఇంకా అసలు గొడవే లేదు కదండి అంతలా చంపేయడానికి. నాకు న్యాయం చేయాలండి. అబ్బాయి మా ఆయన కన్నా దారుణంగా చనిపోవాలండి. ఇద్దరు ఏదో గొడవ జరిగింది గతంలో, మిస్బిహేవ్ చేస్తే ఇద్దరికి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? లేదండి, అలా అని కల్పించి చెప్తున్నారు కానీ ఏమీ లేవండి. చెప్పమ్మా, అసలు ఇక్కడ అతను మీ ఏమవుతారు అంటే అప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజకుమార్ ఏం పేరు? రాజకమల్ అండి. రాజకమల్ ఏమవుతారు మీకు? మా అక్కగారు అబ్బాయి అండి. అంటే సొంత అక్క కూడా కాదండి నాకు. కాదండి, ఎరువేనండి అక్క. ఎరువు కాబట్టే ఎదవ ఇలా చేశాడండి. అదే సొంత కొడుకైతే అలా చేయడండి. అందుకు కాబట్టి నెల రోజులు పెట్టిన సావాసం చూపించాడండి. మరి మా అల్లుడికి అయితే ఎలా జరిగిందో ఆడికి కూడా అలా జరగాలి. మాకైతే ఏ గొడవలు లేవండి. ఆడు నమ్మకంగా ఆ అబ్బాయి వెనకాల తిరిగి ఆ అబ్బాయి డబ్బులు గట్ట సంపాదించుకున్నాడో, ఆ అబ్బాయి వెనకాల ఎక్కడ ఏది ఉందో ఏటో అన్నీ నమ్మి చెప్పాడండి, కూడా తిప్పుకున్నాడండి. అలా తిప్పుకుంటే వీడు ఇంత ఇలా బతికేస్తున్నాడు, ఈ పిల్లని ఇంత ఇలా చూస్తున్నాడు అని ఇద్దరిని వారసు లేక పిల్లోని అలా చేశాడండి. మాకు ఒక న్యాయం చేసి పెట్టండి, మాకు ఏమొద్దండి. పిల్లలు అనాథలు అయిపోయారండి, చిన్న పిల్లలండి. ఆడు మాత్రం మాకు చాలా న్యాయం చేయాలండి మీరు. మరి అదండి, ఆడు బతికాడంటే మాకు మరణమేనండి, మాకు భయమేనండి. మరి తన్నే అలా చంపేశాడు కూడా ఉండి మరి పిల్లల్ని ఏం చేస్తాడు? నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారండి వెనకాల, మాకు భయమే కదండి. మరి మమ్మల్ని నరికేయచ్చండి. మరి ఇంకా 2 మగోళ్ళు ఉన్నారండి. మరి ఆడు బయట తిరిగినా కానీ మాకు మోపమేనండి. మరి అంటే మరి నెల రోజులకి సంవత్సరం అవుతుంది వచ్చి అతను ఇక్కడికి? సంవత్సరంన్నర అయిందండి ఆడు ఇక్కడికి వచ్చి. నెల రోజులు ఉన్నాడండి. కోపం ఇచ్చి వచ్చాను అన్నాడండి. నెల రోజులు నువ్వు మా అక్క కొడుకు అయినా నేను చూడను, నువ్వు బయటికి వెళ్ళిపో, నేను చూడనంటే నాకు చూస్తాననేసేసి మరి ఇలా మా పిల్ల అన్నదండి. మా పిల్ల చూసినందుకు ఆడు ఇలాగ అన్యాయం చేశాడు కాబట్టి మాకు న్యాయమే జరగాలండి. మాకైతే ఏ గొడవలు లేవండి. ఆడు చేత పెడతాను అంటున్నాడు కానీ ఏ వంక లేక చేత పెడతాను గట్ట లేదండి. దోసకాల పెళ్ళిలో కానీ ఎక్కడైనా సరే తన కోసం అడుక్కొని చెప్తారు అంతేనండి. మాకు న్యాయం జరగాలండి. మాకు వద్దండి, మాకు భయమేనండి. తను బయట తిరిగినా మాకు భయమేనండి. అతను చంపేశాడు కూడా, తిరిగి చంపేశాడండి అంత దారుణంగాను. ఘటన అంటే కత్తి అన్ని కూడా ఇది మేకలకు సంబంధించిన ఇతను తెచ్చుకున్నాడంటండి. కత్తి మేకలకెత్తి మేకాడే ఉన్నదండి. ఈ మరి తోలు గట్ట తీసుకుంటా నీళ్ళకి వచ్చాడో మరి ఎలా వచ్చాడో మరి మాకైతే తెలియదండి. మాకు అసలు తెలియదండి అక్కడ ఏం జరిగిందో. మాకు చచ్చిపోయాక తర్వాత ఎప్పుడో 6 గంటలకు చెప్పారండి. మాకు అసలు తెలియదండి. మేకను కోసుకుంటాక 5:30కి వెళ్తాడండి. ఆ రోజు ఇంకా మేము కూడా లేగలేదు, తన వెళ్ళిపోయాడు. మరి అసలు అక్కడ ఇలా జరిగింది మరి తెలిసింది మాకు. తర్వాత వెళ్ళామండి మేము. మాకు ఒక న్యాయం చేసి పెట్టండి మరి మీ బిడ్డ తరపున. మరి మాకు అది ఊరే తీస్తారు. ఆ ఎదవని ఊరేసేయాలండి. ఊరు తప్పించి ఇంకేం చేయాలి? ఊరు తీసేయాలనే కోరికండి. ఊరే కావాలండి. మాకు భయమండి. నా భర్తను చంపేసినాడు, మమ్మల్ని చంపాడండి. మాకు న్యాయం. వెనకాల ఇంకా 2 ఉన్నారని అనుకుంటున్నామండి. వాళ్ళని కూడా బయటకు లాగి వీళ్ళందరికీ ఉరి శిక్ష తప్పించి ఇంకేమీ లేదండి. ఆర్థికంగా బాగుంటున్నారనే అదొక్కటేనండి, అదొక్కటే చూసేయండి. మా ఆయన అన్ని తిప్పాడండి. బామ్మది కదా, చుట్టాలు కదా అని ఎక్కడ పడితే అక్కడికి తిప్పాడండి. తిప్పినందుకు మాకు ఇంత శిక్ష వేసాడండి. అందుకే ఉరి శిక్ష కావాలండి, ఊరేసేయాలండి అని. ఆడితో పాటు ఎవరున్నారో కూడా తెలియాలండి నాకు. ఆడొక్కడే అంటున్నాడు కానండి, ఒక్కడో కాదండి. ఆడొక్కడో కాదండి, అసలు ఒక్కడో కాదండి. ఆడు
ఇది పరిస్థితి. మొత్తం మా భార్య కూడా ఏదైతే ఆనంద్ సంబంధించిన భార్య కూడా తను ఏదైతే జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే తనకు శిక్ష పడాలంటూ కూడా కోరుతున్నారు. జరిగిన ఘటనపై అనేక విధాలుగా అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మూఢనమ్మకం ఈ క్షుద్ర పూజలు అన్నీ కూడా వంక పెట్టి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కానీ అందులో కూడా వాస్తవం లేదు. మేము ఒక దైవికంగా ఒక ప్రార్థన కూడా వెళ్తాం, ఆ విధంగా నమ్ముకుని క్రిస్టియన్గా ఉండి ఈ యొక్క ప్రచారాలు అనేది కూడా అందులో వాస్తవం లేదు. మేము చక్కగా బతుకుతున్నాం. కొన్నాళ్ళు 4 రోజుల క్రితం ఉండి మేము ఏ విధంగా బతుకున్నాం, ఏ విధంగా సంపాదించుకున్నాం ఇవన్నీ కూడా చూసి వారవలేకే ఏదో విధంగా ఇతన్ని చేయాలని వాళ్ళని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కక్షపూరితంగానే చేసి ఉంటారని కూడా వీళ్ళందరూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదైతే ఆదివారం ఉదయం ఏదైతే తన మటన్ వ్యాపారం చేసుకుంటారో ఉదయం సమయంలో అతనైతే వెళ్ళడం సరిగ్గా 6 గంటల 5 గంటల ప్రాంతంలో మటన్ నిమిత్తం ఏదైతే మేకలను వేసేందుకు వెళ్ళిన నేపథ్యంలోనే తన సొంతంగా ఈ యొక్క రాజకమల్ అనే వ్యక్తి సొంతంగా ఏదైతే ఇప్పుడు త్రివేణి ఉందో అలాగే ఆనంద్ భార్య వాళ్ళకి సంబంధించిన దూరపు బంధువు అంటే అన్నయ్య వరుస అవుతారు. ఆ అన్నయ్య వరుస వచ్చిన నేపథ్యంలో ఇంటికాడ కోపగించి వచ్చిన నేపథ్యంలోనే ఇంటికాడ గొడవపడి వచ్చి ఇక్కడ ఒక 4 రోజుల పాటు అయితే ఇక్కడ ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాక 4 రోజులు కూడా తనకు అన్నం పెట్టి ఆ విధంగా తనకు కూడా తిప్పుకుని ఆనంద్ అయితే ఈ విధంగా ఆ అన్నం పెట్టినటువంటి తప్పుకి తన చేతినే ఈ విధంగా నరకడమే కాకుండా అతి దారుణంగా చంపినటువంటి ఘటన, అలాగే 2 పిల్లలను అలాగే భార్యను కూడా రోడ్డును పడివేసినటువంటి ఘటనతో మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులు శోకసంద్రంగా మునిగిపోయారు. ఈ యొక్క క్షుద్ర పూజలు గట్రా ఏమీ కాదు, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే మేము ఉన్నటువంటి చక్కగా బతుకుతున్నాం, ఆనందంగా తిరుగుతున్నామని ఇవన్నీ కూడా చూసి వారవలకే ఈ విధంగా చేశాడు. ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ ఘటనపై అనేక రకాలుగా అనుమాన కుటుంబ సభ్యులు అతను కొన్నాళ్ళ నుంచి కూడా అనేక విధాలుగా కొంచెం నీరసంగా ఉన్నాడు, డల్లగా ఉన్నాడని కూడా తల్లి నిన్న పోలీస్ స్టేషన్ ముందు కూడా వచ్చి చెప్పడం అదే మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. తను అనేక విధాలుగా 4 రోజుల నుంచి బాధపడుతున్నాడు. కానీ ఈ జరిగినటువంటి ఘటన తర్వాత తను దూరం అయ్యాడు, ప్రేమ వివాహం చేసుకుని చక్కగా ఉన్నాడని అనుకున్నాం తప్ప ఈ విధంగా జరుగుతుంది అనుకుని మేము ఎక్కడ కూడా ఊహించలేదు. ఒక పక్కన ఆనందం సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆ భార్య కూడా కన్నీటి నీరుగా వినిపిస్తుంది. తను నిన్నటి వరకు కూడా ప్రేమించి నాతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడంతోనే అలాగే అనాథుగా ఇప్పుడు పిల్లలందరూ కూడా రోడ్డును పడ్డామని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటనపై తనకు కఠినంగా శిక్షించాలి, ఇటువంటి మూఢనమ్మకాలు అటువంటి ఏమీ కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగానే తనని ఏదో విధంగా చంపేయాలనే ఉద్దేశంతోనే తను ఈ విధంగా చేశాడని కూడా తనకు శిక్ష పడాలని కూడా తన కుటుంబ సభ్యులైతే తన భార్య ఎవరైతే త్రివేణి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, దోసకాయపల్లి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.